అమ్మయ్యా. ఈ పనిని ఇంగ్లీష్లో కిడ్నాప్ అంటారు. తెలుగులో ఏమంటారే? అపహరించి తీసుకురావడం అంటారు. అది విన్నావుగా? క్లారిటీ వచ్చిందా? అష్మిత, నువ్వు నన్ను కిడ్నాప్ చేసావని మా నాన్నకి ఏమైనా తెలిస్తే నువ్వేమవుతావో తెలుసా? ఏమవుతాను? చేస్తానా? చంపేస్తారా? ఇక్కడ నాకు చావు లెక్కే కాదు, శౌర్యనే నాకు లెక్క. అష్మిత, శౌర్యాన్ని మెడలో తాళి కడితే అది నాకు చావు కన్నా ఎక్కువ. అందుకే నిన్ను ఎత్తుకొచ్చి ఈ పెళ్లిని ఆపేశాను. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని నీ మెళ్ళో పడాల్సిన తాళిని నా మెళ్ళో పడేలా చేసుకుంటాను. శౌర్యాన్ని నా భర్తని చేసుకుంటాను. నిన్ను వదలవే, వదలరా. అష్మిత, చెప్పేది విను. పార్వతి, పార్వతి, పార్వతి లోపల ఎక్కడ లేదన్నయ్య. రామలక్ష్మి బయటికి ఏమన్నా వెళ్ళిందేమో బావగారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, వెళితే మనల్ని దాటుకునే కదా వెళ్ళాలి. తను బయటికైతే వెళ్ళలేదు. మరి ఇంట్లో ఉన్న పిల్ల ఇంట్లోనే ఎలా మాయమవుతుందన్నయ్య? మాయమవలేదే, మాయం చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ జానకే. ఆ జానకి నీ కొడుకు కోడలు రామలక్ష్మిని మాయం చేశారు. లేదు, అయ్యో, రామ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడెలా? పార్వతి గురించి చెప్పేద్దామా? చెప్పేద్దామా? అడిగింది పార్వతి పిన్ని గురించి కాదు కదా, రామ గురించి కదా అత్తయ్య అడిగింది. రామ గురించి మనకేం తెలియదు కదా, అంతవరకే చెప్తాం. సరే. కోడలా? అది నా కోడలవుతుందా? నువ్వు ఉండవే. జానకి, రామలక్ష్మి ఎక్కడా? దాన్ని ఎక్కడ దాచారు? నేను ధైర్యం ఏంటి అత్తయ్యా? నేనెందుకు ఆ పని చేస్తాను? ఆ పని నువ్వే చేస్తావు.
నీకే అవసరం. అసలు ఈ పెళ్లి జరగకూడదని మొదటి నుంచి పట్టింది నువ్వే. తర్వాత నువ్వు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని అక్కసు వెళ్ళగక్కింది నువ్వే. రఘు, నాకు దీని మీద అనుమానంగా ఉందిరా. అనవసరంగా నన్ను అనుమానించకండి అత్తయ్య, నాకేం తెలీదు. అవునవును, అత్తయ్యను అనుమానించడం అన్యాయం, అధర్మం, పాపం.